ఈ వారం ఎవరికి యెల్లో కార్డు ఇస్తారు, ఎవరికి రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేస్తారు, లేదంటే ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది క్లియర్గా చెప్తాను. రెడ్ కార్డ్ అయితే ఎవరికి ఇవ్వకపోవచ్చు, కానీ యెల్లో కార్డు మాత్రం సంజన గారికి, కళ్యాణ్కు, డెమాన్ పవన్కు, రీతుకు ఈ నలుగురికి యెల్లో కార్డు ఇచ్చే అవకాశం ఉంది. నలుగురికి చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుంది. కళ్యాణ్ క్యాప్టెన్సీని కూడా తీసివేయచ్చు. అలాగే డెమాన్ పవన్, కళ్యాణ్, సంజన గారు, రీతు చౌదరి ఈ నలుగురికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్లు ఆడడానికి వీలు లేదు అని చెప్పొచ్చు. లేదంటే ఈ నలుగురికి టికెట్ టు ఫినాలే టాస్క్లు ఆడడానికి వీలు లేదు అని కూడా చెప్పొచ్చు. లేదంటే ఈ నలుగురిని 14th వీక్ వరకు డైరెక్టుగా నామినేషన్లో వేయొచ్చు. ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా చాలా సీరియస్గానే జరుగుతుంది ఈరోజు. ఇక ఓటింగ్లో డేంజర్ జోన్లో ఉన్నది సంజన గారు, సుమన్ శెట్టి, దివ్య. ఈ ముగ్గురు కంప్లీట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, డబుల్ ఎలిమినేట్ కూడా అవ్వచ్చు. అయితే సంజన గారికి రెడ్ కార్డ్ ఇచ్చి కూడా ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్లో లిస్టులోనే ఉంది కాబట్టి రెడ్ కార్డ్ ఇస్తే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ షోపై భయం ఉంటుంది అని కూడా సంజన గారికి రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేషన్ చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.